హాయ్ ఫ్రెండ్స్, మధ్యయుగ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఇది ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి. సో ఎవరికైనా ఈ ఫుల్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకొని ₹1 ఉన్న కోర్స్ని ఓపెన్ చేసి ఫ్రీగా చదువుకోండి. ఎలాంటి అమౌంట్ పే చేయకండి. ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే ₹30 పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లోకి. సో ఈ ఫ్రీ యాక్సెస్ అనేది 26 ఫిబ్రవరి వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ప్రాచీన భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే ₹20 కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో 1673 ప్రశ్నలు ఉంటాయి. సో ఇలానే టేబుల్స్ రూపంలో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీకు రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఎగ్జామ్స్కి ప్రాచీన భారతదేశ చరిత్ర యూజ్ అవుతుంది. సో మధ్యయుగ చరిత్రలో కూడా ఆల్ టాపిక్స్ యూజ్ అవుతాయి. కాకపోతే ఇది సిలబస్ ప్రకారం, ఏపీ గ్రూప్స్ 2 సిలబస్ ప్రకారం నేను చాప్టర్స్ని ఇందులో ప్రొవైడ్ చేశాను. పీష్వాల యుగం. మరాఠా చరిత్రలో 1713 నుండి 1818 వరకు మొత్తం 7 పీష్వాలు పరిపాలించారు. సో పీష్వాలు వారి కాలం చూద్దాం. బాలాజీ విశ్వనాథ్ 1713 నుండి 20 వరకు పరిపాలించాడు. మొదటి బాజీరావు 1720 నుండి 40 వరకు. బాలాజీ బాజీరావు 1740 నుండి 61 వరకు. మాధవరావు 1761 నుండి 72 వరకు. నారాయణరావు 1772 నుండి 73 వరకు. సవాయి మాధవరావు లేదా మాధవరావు 2 ఇతడు 1773 నుండి 96 వరకు. బాజీరావు 2 1796 నుండి 1818 వరకు. ఇతడు చివరి పీష్వా. పీష్వా అంటే ప్రధాని. పీష్వా ముఖ్యాంశాలు. పీష్వాల రాజధాని పూనా. వీరి సెక్రటేరియట్ హుజూర్ దఫ్తార్. పీష్వాల్లో అత్యంత సమర్థుడు మొదటి బాజీరావు. పీష్వాల్లో అత్యంత బలహీనుడు రెండవ బాజీరావు. బాలాజీ విశ్వనాథ్ 1713 నుండి 20 వరకు. బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతడి బిరుదు సేనాకర్తే. బాలాజీ విశ్వనాథ్ మరాఠా సర్దార్ల వద్ద గుమాస్తాగా ఉండేవాడు. తర్వాత పూనా దౌలతాబాద్లకు సుబేదార్గా పనిచేశాడు. మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్తో ఢిల్లీ సంధిని చేసుకొని మొఘల్ పాలకులతో వైరాన్ని అంతం చేసినది బాలాజీ విశ్వనాథ్. మొఘల్ చక్రవర్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం వల్ల సాహుకి దగ్గరయ్యాడు. సాహుని ఛత్రపతిని చేసే విషయంగా మరాఠా సర్దార్లతో దౌత్యం నెరపడంలో, వారిని లొంగదీసుకోవడంలో ఇతడు విజయం సాధించాడు. ఇతడి సేవలకు గుర్తుగా సాహు ఇతన్ని పీష్వాగా నియమించాడు. మొఘల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ్ తీరంలోని నావికా దళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకున్న లోనావాలా సంధి ఇతడి తొలి దౌత్య విజయం. దీనివల్ల కన్హోజీ సాహుని ఛత్రపతిగా అంగీకరించాడు. సో సేమ్ క్వశ్చన్స్, పైనున్న ఇన్ఫర్మేషన్ని నేను స్కిప్ చేస్తున్నాను. చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు బాలాజీ విశ్వనాథ్. సో 16 నవంబర్ 1713 ఇది బాలాజీ విశ్వనాథ్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ చేసేటప్పుడు పైకి కిందికి అయినట్టుంది. సో పైన ఇన్ఫర్మేషన్ కరెక్టే. బాలాజీ విశ్వనాథ్ మొదటి పీష్వాగా 16 నవంబర్ 1713 నియమితుడయ్యాడు. సో ఇతన్ని పీష్వాగా నియమించినది సాహు. తన అత్యుత్తమ ప్రతిభతో బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవ అధినేతగా మార్చాడు. పీష్వా వంశ స్థాపకుడు అని బాలాజీ విశ్వనాథ్ని అంటారు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి పీష్వా పదవిని వంశపారంపర్యం చేసినందుకు ఇతన్ని పీష్వా వంశ స్థాపకుడు అంటారు. బాలాజీ విశ్వనాథ్ బిరుదు సేనాకార్తే. మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు అని బాలాజీ విశ్వనాథ్ని అంటారు. బాలాజీ విశ్వనాథ్ వల్ల ఏర్పడ్డ 5 రాజ్యాల కూటమిని మహారాష్ట్ర సమ్మేళనం అంటారు. సో ఈ 5 రాజ్యాలు. పూణేలో పీష్వాలకు నాయకత్వం
బాలాజీ విశ్వనాథ్ వహించగా, గ్వాలియర్లో సింథియాలకు రాజాజీ సింథియా, ఇండోర్లో ఓల్కాట్లకు మల్హరరాయ్ ఓల్కాట్, నాగపూర్లో భోంస్లేలకు రాఘోజీ భోంస్లే, బరోడాలో గైక్వాడ్లకు షిల్లాజీ గైక్వాడ్లు నాయకత్వం వహించారు. ఇది 5 రాజ్యాల కూటమి. ఈ కూటమి పేరు మహారాష్ట్ర సమ్మేళనం. రెండవ పీష్వా మొదటి బాజీరావు 1720 నుండి 40 వరకు. పీష్వాలందరిలో గొప్పవాడు మొదటి బాజీరావు, ఇతడు రెండవ పీష్వా. బాజీరావ్ 1 సైనిక విజయాలను శివాజీతో పోల్చవచ్చు. గెరిల్లా యుద్ధతంత్రంలో శివాజీ తర్వాత అంతగా ఆరితేరినవాడుగా మొదటి బాజీరావు ప్రసిద్ధి చెందాడు. బాజీరావు ఆశయం లేదా లక్ష్యం హిందూ పాదిషాహీ స్థాపన లేదా అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన. ఇది మొదటి బాజీరావు లక్ష్యం, హిందూ పాద్షాహీ స్థాపన అని గుర్తుపెట్టుకోండి. నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ ఖమ్రుద్దీన్ని బాజీరావ్ 1 3 సార్లు ఓడించాడు. 3 సార్లు యుద్ధం జరగగా 3 సార్లు నిజాం ఉల్ ముల్క్ ఓడిపోయి సంధి చేసుకున్నాడు. సో ఆ యుద్ధాలు సంధులు చూద్దాం. పాల్కేడ్ యుద్ధం 1727లో జరగగా ఓడిపోయిన నిజాం 1728లో ముషిగావ్ సంధి చేసుకున్నాడు. 1731లో సూరత్ లేదా గుజరాత్ యుద్ధం జరగగా 1732లో వార్నా సంధి చేసుకున్నాడు. 1737లో భోపాల్ యుద్ధం జరగగా 1737లోనే దురై సరై సంధిని చేసుకున్నాడు. సో ఈ 3 యుద్ధాల్లో నిజాం ఉల్ ముల్క్ ఓడిపోయాడు. 1739లో పోర్చుగీస్ వారిని ఓడించి సాల్సెట్టి మరియు బేసిన్ ప్రాంతాలను ఆక్రమించినది మొదటి బాజీరావు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి చెట్టు కాండంను నరికితే కొమ్మలు వాటంతటవే రాలిపోతాయని వ్యాఖ్యానించినది మొదటి బాజీరావు. బాలాజీ బాజీరావు 1740 నుండి 61 వరకు. ఇతడి అసలు పేరు నానా సాహెబ్. ఇతడి కాలంలో మరణించిన మరాఠా పాలకుడు సాహు. బాలాజీ బాజీరావు కాలంలో జరిగిన యుద్ధం 3వ పానిపట్టు యుద్ధం. 3వ పానిపట్టు యుద్ధానికి దారితీసిన పరిస్థితులు. ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో 3వ పానిపట్ యుద్ధం కూడా ఒకటి. బాలాజీ బాజీరావు తమ్ముడైన రఘోబా అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ని ఆక్రమించి అతడి రాజ్య ప్రతినిధిని తరిమేశాడు. దీంతో అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రలపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి 1761న ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధాన్ని ముందుగా టేబుల్ రూపంలో చూద్దాం. 14 జనవరి 1761న అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠా కూటమికి మధ్య జరిగింది. అహ్మద్ షా అబ్దాలీకి సాయం చేసినది రోహిల్లాలు మరియు అవధ్ నవాబులు కాగా, మరాఠా కూటమిలో సదాశివరావు, ఇతన్నే బావో సాహెబ్ అంటారు, బిశ్వాసరావు మరాఠా ఉప సైన్యాధ్యక్షుడు మరియు ఇతడు 3వ పీష్వా కుమారుడు. ఇతనితో పాటు జాట్ తెగ నాయకుడు సూరజ్మల్, వీరందరూ కూడా మరాఠా కూటమి. సదాశివరావు, విశ్వాసరావు మరియు జాట్ తెగ నాయకుడు సూరజ్మల్. ఈ యుద్ధంలో విజయం సాధించినది అహ్మద్ షా అబ్దాలీ. సో 3వ పానిపట్టు యుద్ధం సేమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మళ్ళీ పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర కూటమిలో మరాఠా సైన్యాధ్యక్షుడు సదాశివరావు, ఉప సైన్యాధ్యక్షుడు విశ్వాసరావు, జాట్ల నాయకుడు సూరజ్మల్ ఉన్నారు. సూరజ్మల్ జాట్ తెగకు ప్లేటో వంటివాడు అని అంటారు. బహిరంగ యుద్ధం కంటే గెరిల్లా యుద్ధం మేలని చెప్పినా విననందుకు సూరజ్మల్ యుద్ధం ఆపేసి మధ్యలోనే తన సైన్యంతో వెళ్ళిపోయాడు. ఈ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీకి సాయం చేసిన వారిని చూసాం. 3వ పానిపట్టు యుద్ధ విజేత అహ్మద్ షా అబ్దాలీ. ఈ యుద్ధంలో మరణించినది సదాశివరావు మరియు విశ్వాసరావు. 3వ పానిపట్టు యుద్ధ ఫలితాలు కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు. మహారాష్ట్రలో ముస్లింలు బలహీనపడటం వల్ల ఈ యుద్ధం పరోక్షంగా బ్రిటిష్ వారికి లాభించింది. ఈ యుద్ధం వల్ల సిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకోవడానికి మార్గం ఏర్పడింది. సో ఇది కొంచెం నేను ఎక్కువగానే టైప్ చేశాను.
ఒకవేళ అప్లికేషన్ టైప్లో అడిగితే మీకు యూజ్ అవుతుంది. మహారాష్ట్రల ఓటమికి ప్రధాన కారణాలు. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతడి సైన్యం ఆయుధాల్లో క్రమశిక్షణలో మహారాష్ట్రల కంటే ఉత్తమమైంది. భావో గర్వంతో ఇతరుల సలహాలను పట్టించుకోలేదు. మహారాష్ట్రలు జాట్ల సలహాలను వినకపోవడం వల్ల జాట్ల సహాయాన్ని కోల్పోయారు. అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు మరియు అవధ్ నవాబుల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు. మహారాష్ట్రలు వారికి ఎంతో నైపుణ్యం ఉన్న గెరిల్లా యుద్ధాన్ని వదిలి అంతగా అభ్యసనం లేని బహిరంగ లేదా ప్రత్యక్ష యుద్ధం చేయడం ఓటమికి కారణం. అబ్దాలీ మహారాష్ట్రల సైన్యానికి ఆహారం అందకుండా చేసి వారు పస్తులు ఉండేలా చేశాడు. సో మాధవరావు 1761 నుండి 72 వరకు 4వ పీష్వా. 17 సంవత్సరాల వయసులో పీష్వా అయ్యాడు. చివరి పీష్వాల్లో గొప్పవాడు. ఇతడు మైసూర్ పాలకుడు హైదర్ అలీని 4 సార్లు ఓడించాడు. హైదరాబాద్ నిజాంను, భరత్పూర్ పాలకులైన జాట్లను, రాజపుత్రులను ఓడించాడు. 3వ పానిపట్ యుద్ధం తర్వాత పీష్వాల ప్రభావాన్ని పునరుద్ధరించాడు. మైసూర్ పాలకుడు హైదర్ అలీని, హైదరాబాద్ పాలకుడు నిజాంను, భరత్పూర్ పాలకులైన జాట్లను, రాజపుత్రులను ఓడించాడు. ఢిల్లీ సింహాసనంపై 2వ షా ఆలంను చక్రవర్తిగా ప్రతిష్ఠించిన పీష్వా మాధవరావు. మాధవరావుకి పరిపాలనలో సహకరించినది నానా ఫడ్నవీస్. నానా ఫడ్నవీస్ అసలు పేరు బాలాజీ జనార్దన్ బాను. నానా ఫడ్నవీస్ను మరాఠీ మాకియవెల్లి అని అంటారు. మాధవరావు క్షయవ్యాధితో మరణించాడు. నారాయణరావు 1772 నుండి 73 వరకు 5వ పీష్వా. మరాఠా రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్న రఘోబా అధికార వాంఛతో పీష్వా నారాయణరావును హత్య చేశాడు. మరాఠా సర్దార్లంతా నానా ఫడ్నవీస్ నాయకత్వంలో రఘోబాను అడ్డుకోవడంతో రఘోబా పీష్వా కాలేకపోయాడు. మాధవరావు 1773 నుండి 96 వరకు 6వ పీష్వా. ఇతడి కాలంలో రఘోబాకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించడంతో రఘోబా ఆంగ్లేయులతో చేతులు కలిపి వారితో 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. ఇది మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. సో ఈ సూరత్ సంధి గురించి టెక్స్ట్ బుక్స్లో డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. సో నేను నెట్లో సెర్చ్ చేసి ఇచ్చాను. వీటిల్లో ఎక్కువగా సందులు ఆ ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 7 సంవత్సరాలు జరుగుతుంది. ఆ యుద్ధ కాలంలో ఉన్న సందుల గురించి నేర్చుకోండి. సూరత్ సంధి 1775 మార్చ్. ఆంగ్లేయులు రఘోబాను పీష్వాను చేయడానికి సైనిక సహకారం అందించాలి. ఈ సంధి షరతులు. ప్రతిఫలంగా ఆంగ్లేయులకు సాల్సెట్టి మరియు బేసిన్లను ఇవ్వాలి. వారెన్ హేస్టింగ్స్ ఈ సంధి తనకు తెలియకుండా జరిగిందని దీన్ని తిరస్కరించి నానా ఫడ్నవీస్తో పురందర్ సంధిని చేసుకున్నాడు. పురందర్ సంధి 1776 నానా ఫడ్నవీస్ మరియు వారెన్ హేస్టింగ్స్కి మధ్య జరిగింది. ఈ సంధి ప్రకారం కూడా సాల్సెట్టి మరియు బేసిన్లను బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఈ 2 ఒప్పందాలను పరిశీలించిన బాంబే ప్రభుత్వం సూరత్ ఒప్పందాన్ని ఆమోదించింది. సూరత్ ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు నానా ఫడ్నవీస్పై యుద్ధానికి పాల్పడగా నానా ఫడ్నవీస్ బ్రిటిష్ వారిని తెలగాం అనే యుద్ధంలో ఓడించి వడగావ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వారెన్ హేస్టింగ్స్ వడగావ్ ఒప్పందాన్ని తిరస్కరించి జనరల్ గొడ్డార్డ్ని మరాఠాలపైకి పంపించాడు. 1782 నాటికి ఎవ్వరూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఈ యుద్ధం మరాఠాలకు మరియు వారెన్ హేస్టింగ్స్కి మధ్య జరిగిన సాల్బే సంధి ప్రకారం ముగిసింది. నానా ఫడ్నవీస్కి మద్దతునిచ్చిన గ్వాలియర్ పాలకుడు మహాదాజీ సింధియా ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో. 7 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధం సాల్బే సంధితో ముగిసింది. సాల్బే సంధి 1782 మరాఠాలకు వారెన్ హేస్టింగ్స్కి మధ్య జరిగింది. 2వ మాధవరావుని పీష్వాగా గుర్తించారు. రఘోబాకు ఏటా 3 లక్షల భరణం ఈ సంధి ప్రకారం ఇవ్వాలి. సాల్సెట్టి ప్రాంతం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. సేమ్ ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో ఉంది, చూసుకోండి ఫ్రెండ్స్. వారెన్ హేస్టింగ్స్ మరాఠా కూటమికి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది 1775 నుండి 82 వరకు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్, మరాఠా కూటమికి నాయకత్వం నానా ఫడ్నవీస్ మరియు మహదాజీ సింధియా.
ఈ సంధి యుద్ధం ముగియడానికి కారణమైన సంధి సాల్వే సంధి 1782లో జరిగింది. సంధి షరతు సాల్సెట్టి బసైన్ ప్రాంతాలను ఆంగ్లేయులకు అప్పగించాలి. ఆంగ్లో మరాఠా వన్ యుద్ధం సందర్భంగా జరిగిన ఒప్పందాలు: సూరత్ ఒప్పందం 1775లో, పురందర్ ఒప్పందం 1776లో, వడగా ఒప్పందం 1778లో, సాల్వే ఒప్పందం 1782లో జరిగాయి. బాజీరావ్ 2 1796 నుండి 1818 వరకు జరిగింది. 1818 వరకు. చివరి పీష్వా బాజీరావ్ 2. ఇతడు రఘోబా కుమారుడు. ఇతడి కాలంలో మరణించినది నానా ఫడ్నవీస్. ఇతడి కాలంలో 2వ మరియు 3వ ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. 31 డిసెంబర్ 1802న బేసిన్ సంధితో ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం పూర్తిగా అమలు కాకముందే ఆంగ్లేయులతో ఘర్షణ ప్రారంభమై 2వ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 5 మధ్య జరిగింది. ఆ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ, పీష్వా బాజీరావ్ 2. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం సందర్భంగా జరిగిన ఒప్పందాలు: 1802 డిసెంబర్లో బస్సైన్ సంధి, 1803 డిసెంబర్ 17 డియోగామ్ సంధి, 1803 డిసెంబర్లో సుర్జీ అర్జన్గామ్ సంధి, 1805 డిసెంబర్లో రాజ్పూర్ ఘాట్ సంధి. సో డిఫరెంట్గా ఉన్నాయి డేట్స్, అందుకే నేను డేట్స్ మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో 1802లో బసైన్ సంధి, ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 3 డిసెంబర్లో డియోగామ్ సంధి, 1803 డిసెంబర్లో సుర్జీ అర్జన్గామ్ సంధి, 1805 డిసెంబర్లో రాజ్పూర్ ఘాట్ సంధి. ఈ యుద్ధంలో ఆంగ్లేయులు పీష్వా బాజీరావ్ 2తో పాటు ప్రధాన మరాఠాలందరినీ సర్దార్లందరినీ ఓడించారు. నాగపూర్ పాలకులైన భోంస్లే, గ్వాలియర్ పాలకులు సింధియా మరియు బరోడా పాలకులు గ్వైక్వార్లు ఈ యుద్ధంలో ఓడిపోయారు. ఇండోర్ పాలకులైన యశ్వంతరావు హోల్కర్ మాత్రమే ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొని యుద్ధం నుండి వైదొలిగాడు. ఈ యుద్ధం రాజ్ఘాట్ సంధితో ముగిసింది. మరాఠాలకు ఈ యుద్ధం ఘోర పరాజయాన్ని మిగిల్చింది. సో రాజ్ఘాట్ సంధి అన్నా రాజ్పూర్ ఘాట్ సంధి అన్నా పర్లేదు, పూర్తి పేరు రాజ్పూర్ ఘాట్ సంధి. 1805 వరకు జరిగింది. 1803 నుండి 5 వరకు. సో ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ట్రా పడింది. 1805 డిసెంబర్లో ఈ యుద్ధం ముగిసింది. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 18 వరకు. ఈ యుద్ధ కాలం 1817 నుండి 18 వరకు. గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్. ఈ యుద్ధంలో పాల్గొన్నది లార్డ్ హేస్టింగ్స్ మరియు మరాఠాలు, పిండారీలు. ఈ యుద్ధంలో విజయం సాధించినది బ్రిటిష్ వారు. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం సందర్భంగా జరిగిన ఒప్పందాలు: పూణే ఒప్పందం, గ్వాలియర్ ఒప్పందం, నాగ్పూర్ ఒప్పందాలు 1817లో జరగగా మాండసోర్ ఒప్పందం 1818లో జరిగింది. ఈ యుద్ధం కూడా 2వ బాజీరావు పీష్వాగా ఉన్న కాలంలోనే జరిగింది. తమ స్వాతంత్రం కోసం మరాఠాలు చేసిన చివరి ప్రయత్నంగా ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని చెప్పవచ్చు. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంగా. ఈ యుద్ధంలో పిండారీలు మరాఠాలకు మద్దతుగా పాల్గొనడం వల్ల ఈ యుద్ధాన్ని పిండారీ యుద్ధం అని కూడా అంటారు. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని. ఈ యుద్ధంలో మరాఠాలతో పాటు పిండారీలను కూడా అణిచివేసి మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకున్నది లార్డ్ హేస్టింగ్స్. యుద్ధానంతరం 1818లో ఆంగ్లేయులు పీష్వా పదవిని రద్దు చేశారు. బాజీరావ్ 2ను కాన్పూర్ సమీపంలోని బిత్తూర్కి పెన్షనర్గా పంపించారు. ఆంగ్లేయులు సతారా రాజధానిగా చిన్న మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసి శివాజీ సంతతికి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తిని రాజుగా చేశారు. మిగిలిన మరాఠా ప్రాంతాల్లో లార్డ్ హేస్టింగ్స్ 1818లో బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేసి సతారాను బ్రిటిష్ రాజ్యంలో కలిపినది లార్డ్ డల్హౌసీ. సో ఈ యుద్ధాల గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. బ్రీఫ్గా అంటే తక్కువ మాటల్లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట, ముఖ్యమైన అంశాలని. యుద్ధం: 1వ ఆంగ్లో మరాఠా, 2వ ఆంగ్లో మరాఠా, 3వ ఆంగ్లో మరాఠా. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 వరకు జరగగా 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 5 వరకు జరిగింది. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 18 వరకు జరిగింది. ఈ యుద్ధ సమయాల్లో గవర్నర్ జనరల్స్
మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో వారెన్ హేస్టింగ్స్, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో లార్డ్ వెల్లస్లీ, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో లార్డ్ హేస్టింగ్స్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో పీష్వా, రెండవ మాధవరావు, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం మరియు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం సమయంలో పీష్వా, రెండవ బాజీరావు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సాల్బే సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం రాజ్ఘాట్ సంధితో ముగిసింది. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం మరాఠాలు పూర్తిగా పతనమయ్యారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ మెటీరియల్ని ఏపీ గ్రూప్స్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ 9494525644కి వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేసినా పర్లేదు. సో నెక్స్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక రేపు చూద్దాం ఫ్రెండ్స్, అంటే నెక్స్ట్ డే. థ్యాంక్ యూ.